రేపటి నుంచి మరో 2 పథకాలను అమలు చేయబోతున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీ సోషల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో తెలంగాణ పునర్నిర్మాణంలో సమస్యలు పరిష్కారాలనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలంగాణ వస్తే బతుకులు మారతాయని భావించారని, కానీ ఆ కలలను గులాబీ పెద్దలు కల్లలుగా మార్చారని విమర్శించారు. 75 రోజుల క్రితం ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజలు ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. వచ్చిన వెంటనే 6 గ్యారంటీల్లో 2 అమలు చేశామని, మరో 2 రేపటి నుంచి అమలు చేయనున్నట్లు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీలో తెలంగాణ పునర్నిర్మాణ ఎలా చేయాలి అనే దానిపై 3 రోజుల సెమినారు ఇక్కడ ప్రిన్సిపాల్ గణేష్ గారు మిగతా మిత్ర బృందం అంతా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్ గా మొదటి రోజు నన్ను ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే మా బ్రతుకులు బాగుపడతాయని ఆనాడు రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ కలిసి ఉస్మానియా యూనివర్సిటీ లాంటి అన్ని యూనివర్సిటీ విద్యార్థుల కష్ట ఫలితం తెలంగాణ రాష్ట్రం. ఏ తెలంగాణ కావాలని కోరుకున్న తెలంగాణ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇందిరమ్మ రాజ్యంలో పునర్నిర్మించే దాంట్లో భాగంగా 75 రోజుల క్రితం ఫౌండేషన్ వేసి ఎన్నికల్లో ఏవైతే అభయ హస్తం ద్వారా 6 గ్యారంటీలు ఈ తెలంగాణ ప్రజలకిచ్చి ఈ 6 గ్యారంటీల్లో ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే 2 కార్యక్రమాలని తెలంగాణ ప్రజలకు అందించడమే కాకుండా ఈ ఫిబ్రవరి 27వ తారీఖున మరి 2 కార్యక్రమాలని తెలంగాణ ప్రజలకు ఇస్తూ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే కుల గణన చేసి సామాన్య ప్రజలకి మంచి జరిగే విధంగా కార్యక్రమాన్ని చేపడతామని చేసిన వాగ్దానాల్లో భాగంగా మొన్న అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్రంలో కుల గణన బిల్లును కూడా పెట్టి పాస్ చేసుకున్న ఘన చరిత్ర ఉన్న ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఏవైతే ఖాళీగా ఉన్నాయో భర్తీ చేస్తామని చెప్పిన దాంట్లో భాగంగా మొదటి 2 నెలల లోపులోనే సుమారు 19,000 ఉద్యోగాలిచ్చి రేపు మార్చి 2వ తారీఖున ఇంకా 6,000 ఉద్యోగాలను వివిధ సెక్టార్లలో ఇవ్వబోతుంది ఈ ప్రభుత్వం. ఇచ్చిన మాట ప్రకారం టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి అనుభవజ్ఞులైన చిత్తశుద్ధిగా తెలంగాణ విద్యార్థులకి, యువతకి న్యాయం చేసే వారిని టీఎస్పీఎస్సీలో పెట్టి ఈనాడు నోటిఫికేషన్ల చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం